మనం చూస్తున్నాం ఐఏఎస్లో మెంటర్షిప్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు. అంటే ఏంటి మెంటర్షిప్ కాన్సెప్ట్? అంటే దానివల్ల స్టూడెంట్స్కి ఎంతవరకు యూజ్ ఉంటుంది? ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి? సో మెంటర్షిప్ అంటే తీర్చిదిద్దడం అండి. ఇందులో ఇట్ ఈజ్ ఇంటలెక్చువల్ లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ అనొచ్చు మనం. అంటే అభ్యర్థికి సంబంధించినటువంటి మౌలికమైన అవగాహన క్లాస్ రూమ్ కోచింగ్లో వస్తుంది. అంటే మీ సార్ చెప్పినట్టు ఇందాక ఒక ప్రాథమికమైన అవగాహన ఆర్థిక వ్యవస్థ పట్ల కానీ సామాజిక అంశాల పట్ల కానీ ఇటు రాజ్యాంగం గురించి కానీ అవగాహన వస్తుంది ప్రాథమికంగా. అంటే అభ్యర్థి తనకున్నటువంటి ఆ ప్రాథమిక అవగాహనని ఎగ్జామ్లో ర్యాంక్ ఓరియంటెడ్గా మలుచుకోవడానికి తీర్చిదిద్దే విధానమే మెంటర్షిప్ అవుతుంది. అంటే క్వశ్చన్స్ని ఎలా డీల్ చేయాలి, దానిలో అనలిటికల్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి, వాటిని ఎలా అసెస్ చేయాలి, వాటిలో ఎలిమినేషన్ టెక్నిక్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ అంటే మనము కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎగ్జామ్కి కావాల్సినటువంటి జార్గన్ ఎలా యూజ్ చేయాలి, అండ్ రైటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, వాళ్ళ ఇంటర్వ్యూ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉండాలి. ఓవర్ నైట్ రాదు, అది మెయిన్స్కి ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడే అది గ్రాడ్యువల్గా అది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ఏ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అప్ టు ద పాయింట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అండి మెంటర్షిప్ అంటే. దానికి ఒక మెంటర్ ఉంటారు, వాళ్ళు నిరంతరం టెస్టులు పెట్టి స్టూడెంట్ని అసెస్ చేసి తన ప్రోగ్రెస్ ఎలా ఉందని ఒక గ్రాఫికల్గా అనలైజ్ చేసి ఇస్తుంటారు.